వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేసినాం, అది అప్లోడ్ అయితే చేసేసిన. ఒకవేళ మీరు చూడకపోతే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూడండి. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏం చేస్తున్నాం అంటే టు ఫైండ్ రిలేషన్ బిట్వీన్ టూ అమౌంట్స్. అంటే ఏంటి అని అంటే, నేను నా దగ్గర ఉన్న మనీని ఇద్దరికి ఇచ్చిన, ఇద్దరు వేరు వేరే పర్సన్స్కి ఇచ్చిన అనుకో. సో ఒకవేళ నేను ఇద్దరికి సేమ్ ఇచ్చి వేరే వేరే పర్సెంటేజ్ ఇస్తే ఎట్లుంటుంది అంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఒకవేళ నేను అమౌంట్ ఇద్దరికి ఇచ్చిన తర్వాత నాకు ఎట్ లాస్ట్ ఇద్దరి దగ్గర నుంచి సేమ్ మిత్తి నాకు వచ్చింది అనుకో. అంటే ఏంటి, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే నేను ఇద్దరికి వేరు వేరు అమౌంట్ ఇచ్చిన, వేరు వేరు టైమింగ్స్లో ఇచ్చిన, అయినా నాకు సేమ్ మిత్తి వచ్చింది. అయ్యో గిట్లెందుకు వచ్చింది అని మనకు డౌట్ వస్తుంది కదా. అంటే వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఎట్ లాస్ట్ యూ గెట్ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ బోత్ అమౌంట్స్ అని ఇచ్చిండు అనుకో. అప్పుడు మనం వాటి మధ్యలో ఉన్న రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ అడుగుతాడు. ఎట్లా చేస్తాం, దీనికి ఒక ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు అనుకో క్వశ్చన్ లో, ఎట్ లాస్ట్ టూ అమౌంట్స్ ఇచ్చేసిన తర్వాత వేరు వేరు టైమింగ్స్ ఇచ్చేసిండు, వేరు వేరు పర్సంటేజెస్ ఇచ్చిండు, అయినా నాకు ఎట్ లాస్ట్ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, సేమ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లాంటప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే, మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్ అని అంటే P1:P2. అంటే మనం ఇచ్చిన అమౌంట్ ఫస్ట్ ప్రిన్సిపల్ కి సెకండ్ ప్రిన్సిపల్ కి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దాన్నే రిలేషన్ అని అంటారు. వాడు కూడా రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు క్వశ్చన్స్ లో. సో P1 కి P2 కి రిలేషన్ ఏంటి అని అంటే, P1 కి P2 రిలేషన్ ఏంటి, ఎప్పుడు సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఎట్ లాస్ట్ కి మనకు సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు P1 కి P2 కి రిలేషన్ ఏంటి అని అంటే 1/R1 T1 1/R2 T2. అంటే ఏంటి, ఇప్పుడు నాకు వేరు వేరు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ వాటి మధ్యలో ఉన్న రేషియో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే 1/, నేనేంటి ఫస్ట్ పర్సన్కి ఇచ్చిన టైమింగ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ రెండింటిని 1/లో రాసుకుంటున్నా. అండ్ దట్ ఈస్ టు సెకండ్ పర్సన్కి ఇచ్చిన టైమింగ్ అండ్ రేషియో, అంటే రేషియో మీన్స్ లైక్ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇట్లా రాసుకుంటే మనకి సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ పైన ఆన్సర్స్ వస్తాయి. వాడు క్వశ్చన్లో సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అడిగినప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేయాలి. ఒకవేళ నాకు సేమ్ ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ సేమే ఉంది, లాస్ట్ టైం కూడా సేమే వచ్చింది, అట్లాంటప్పుడు నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి వాటి మధ్యలో ఉన్న రేషియో అని అంటే, చూడండి, P1:P2 ఈజ్ ఈక్వల్ టు 1/R1:1/R2. ఎందుకు అంటే టైము సేమే, సింపుల్ ఇంట్రెస్ట్ సేమే, కానీ మిగిలింది ఏంటి, ఆర్లోనే ఉంది. ఆర్ని మనం ఎట్లా రేషియో రాసుకోవాలి, 1/R1:1/R2 రాసుకుంటే మనకి సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సేమ్ టైం కండిషన్స్లో ఆన్సర్ వస్తుంది. ఇంకేంటి, లాస్ట్కి సేమ్ అమౌంట్ ఇచ్చిన, నేను ఇప్పుడు ఏంటి, నేను ఒక్కరికి సేమ్ అమౌంట్ ఇచ్చిన, నాకు వేరే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిన, వేరే పర్సెంటేజ్ ఇచ్చిన, కానీ ఈ రెండింటికి మధ్యలో ఉన్న రేషియో నాకు కావాలి. అంటే అర్థమవుతుందా, నేనున్నా ఇద్దరికి ఇచ్చిన, ఇప్పుడు వీనికి ఒక సేమ్ అమౌంట్ ఇచ్చిన, వీనికి 5,000 ఇచ్చిన, వీనికి 5,000 ఇచ్చిన, కానీ వీనికి 2 సంవత్సరాలకి అండ్ 5% మిత్తికి ఇచ్చిన అనుకోండి, వీనికి 10 సంవత్సరాలకి ఒక 10% మిత్తికి ఇచ్చిన అనుకోండి. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న రేషియో ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు అట్లా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అంటే P1:P2 ఈక్వల్ టు 1/100 ప్లస్ R1 ఇంటూ T1 R1 ఇంటూ T1 ఈజ్ టు 1/100 ప్లస్ R2 ఇంటూ T2. ఇది చేస్తే నాకు 2 డిఫరెంట్ టైమింగ్లో ఉన్నది అండ్ 2 డిఫరెంట్ రేషియోస్ అంటే పర్సంటేజ్లో ఉన్న వాటికి సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్, అది చెప్పినా కదా, వీనికి 5,000 వీనికి 5,000, కానీ వేరే టైమింగ్ వేరే పర్సంటేజ్. సో అట్లున్నప్పుడు ఇట్లా రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో పెడితే R1 వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 అండ్ టైం పీరియడ్ 1 పెట్టి వాటికి ఇష్యూ ఇది చేస్తే మనకి ఆన్సర్స్ అనేది వస్తుంది. ఒక్కసారి వీటిపైన ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి, ఇక్కడ చూడండి, ఏ పర్సన్ డివైడెడ్ సమ్ ఆఫ్ ₹17,200. ఏంటి అంట, 17,200ని వాడు 3 ముక్కలు చేసిండంట, అండ్
ఇన్వెస్ట్ ఎట్ 5%, 6%, 9%. అంటే వాడు ముగ్గురికి ఇచ్చిండు. వాని దగ్గర 7,200 ఉన్నాయి. వాడు ముగ్గురికి ఇచ్చిండు. ముగ్గురికి ఎంత? ఫస్ట్ ఓన్కి 5%కి ఇచ్చిండు, సెకండ్ ఓన్కి 6%కి ఇచ్చిండు, థర్డ్ ఓన్కి 9%కి ఇచ్చిండు. ఎట్ లాస్ట్ వాడేమంటుండంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years అయిపోయినాయి. ఇచ్చిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత ఈ గాట్ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే వానికి ఈ ముగ్గురు దగ్గర 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది అని అంట. అంటే మనకి ఫస్ట్ కండిషన్ ఉన్నాం, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసినాం, ఆఫ్టర్ 2 years అంట. అంటే వీనికి 2 years, వీనికి 2 years, వీనికి 2 years, అంటే ముగ్గురికి 2 years, ముగ్గురికి సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మనం సెకండ్ కండిషన్లో ఉన్నాం. చూడండి ఎట్లా వాడేం అడుగుతున్నా అంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్ట్ బై 9% వాడు. అంటే ఈ 3rd% వాడు ఎంత తీసుకున్నాడు మన దగ్గరికి వెళ్ళి మిత్తి, మూడోడు మన దగ్గర నుంచి మిత్తికి డబ్బులు ఎంత తీసుకున్నాడు అని క్వశ్చన్. దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసా? ఫస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను నేను. ఏంటి? P1:P2. అంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి P1:P2:P3. సో P1:P2:P3 ఇట్లున్నప్పుడు ఏంటి? 1/R1:1/R2:1/R3. అంటే నేను డైరెక్ట్ రాసుకుంటున్నా 1/5:1/6:1/9. సో వీటికి అన్నిట్లో కామన్ ఉన్నది ఏంటి? మనం పర్సెంటేజ్ని న్యూమరికల్గా రాసుకుందాం, నార్మల్ నంబర్స్లో రాసుకుందాం. అంటే ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా 1/5, 1/6, వీటిని నార్మల్ నంబర్స్లో రాసుకుందాం. సో రాసుకోవాలంటే వీటన్నిటికి ఉన్న కామన్ ఏంటి అంటే 5 టేబుల్లో, 6 టేబుల్లో, 9 టేబుల్లో వచ్చే నెంబర్ ఏంటి? 5 టేబుల్లో, 6 టేబుల్లో, 9 టేబుల్లో అంటే 90 వస్తుంది. 5 టేబుల్లో 90 వస్తుంది, 6 టేబుల్లో 90 వస్తుంది, 9 టేబుల్లో కూడా 90 వస్తుంది. సో నేను 90ని కామన్ తీసుకుంటే నాకేంటి? 15 టేబుల్లో 90 ఎప్పుడు వస్తుంది? 5 8s అంటే 5 18s 90. అండ్ 6 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 15 6s అండ్ 9 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 10 9s. సో నాకేంటి రేషియోస్లో వచ్చినాయి. ఫస్ట్ ఓన్కి 18, సెకండ్ ఓన్కి 15%. అంటే ఈ ఓవరాల్లో ఈ 17,200లో 18% ఒక్కనికి, 15% ఒక్కనికి, 10% ఒక్కనికి. మనం కనుక్కోవాల్సింది ఏంటి? మూడోనికి కనుక్కోవాలి. మూడోనికి అంటే 10కి ఏంటిది? ఎంత? వంత ఎంత? మనకి ఇచ్చిన పైసలు ఎంతనో కనుక్కోవాలి. 10కి మనకి ఇచ్చిన పైసలు ఎంత కనుక్కోవాలంటే ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? ఇవి మూడింటిని కలపాలి. కలిపితే ఎంత వస్తుంది చూడండి, 30 అండ్ 43. మనం దేనికి ఇంటూ చేస్తే 17,200 వచ్చిందో, 43ని మనం దేనికి ఇంటూ చేస్తే 17,200 వస్తుందో దాన్ని మనం 10తో ఇంటూ చేసినాం అనుకో మనకి 3 వంతు వస్తుంది. ఎట్లా ఒకసారి చూడండి. ముగ్గురు పర్సంటేజ్లు నేను కలుపుతున్నా. ముగ్గురిది ఏంటి? ఇక్కడ రాస్తే ఒక నిమిషం ఇది రబ్ చేస్తున్నా. సో నాకు ఏంటి వచ్చింది లాస్ట్కి? 18:15:10 వచ్చింది. నాకు ఈ 10ని వంతు కనుక్కోవాలి అని అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ మూడింటిని సమ్ చేయాలి. సమ్ చేస్తే మనకు వచ్చేది 43 వస్తుంది. సో ఈ 43కి మనం ఏ నెంబర్ని ఇంటూ చేస్తే మనకి 17,200 వచ్చిందో అదే నెంబర్ 10తో ఇంటూ చేయాలి. సో 43 నెంబర్కి ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 17,200 వస్తుంది అంటే చూడండి, 43ని నేను 400తో ఇంటూ చేసిన అనుకోండి నాకు 17,200 వస్తుంది. అదే 400 నేను 10తో ఇంటూ చేస్తున్నా. సో 10 × 400 నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 4,000. అంటే ఏంటి? 9% వంత ఎంత అని అంటే 4,000. అంటే ఏంటి? ఇక్కడ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం? ఫస్ట్ మనకి ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి రేషియో అనేది వచ్చింది. రేషియో వచ్చిన తర్వాత ఈ 10తోని భాగం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఈ మూడింటిని సమ్ చేసిన తర్వాత వచ్చిన నంబర్కి మనం ఏ నంబర్తో ఇంటూ చేస్తే
ఏ నెంబర్తో ఇంటూ చేస్తే టోటల్ అమౌంట్ వస్తుందో దానికి అదే నెంబర్ని మనం ఈ 10తో ఇంటూ చేయాలి. ఒకవేళ సార్ మరి ఓన్లీ 10వ వంతునికి అట్లా వర్తిస్తా అంటే కాదు. ఒకవేళ నాకు 15% వంతు కావాలన్నా కూడా ఈ 400తో ఇంటూ చేస్తే వస్తుంది. అండ్ 18% మిత్తి కావాలన్నా కూడా, అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ కావాలన్నా కూడా ఈ 400తో చేస్తే వస్తుంది. అట్లా ముగ్గురికి సపరేట్ చేసి మళ్ళీ యాడ్ చేసినా నాకు 17,200 వస్తుంది. సో ఇట్లా సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆర్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై